హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. యూట్యూబ్లోనూ అదేవిధంగా ఇన్స్టాగ్రాముల్లోనూ సోషల్ మీడియా ద్వారాగా ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్గా ఉన్నటువంటి వాళ్ళు, యూట్యూబర్స్గా ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా ఇండిపెండెంట్ జర్నలిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. యూట్యూబ్లో ఇండిపెండెంట్ జర్నలిస్టులుగా ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏవైనా తమ అభిప్రాయాలని వ్యక్తం చేసేటువంటి వాళ్ళు, అదేవిధంగా ప్రజాభిప్రాయాలని తెలియజేసేటువంటి వాళ్ళు, వీళ్ళను నియంత్రించడానికి మరొక్కసారి ప్రసారాల నియంత్రణ బిల్లుని సవరణల పేరుతో మరొకసారి ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రసారాల నియంత్రణ బిల్లు గత ఏడాదిలో విడుదలైంది. అప్పుడు ఎన్నికల సమయం కావటంతో కొంత ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత రావటం, ఇవన్నీ కూడా భావ ప్రకట స్వేచ్ఛను హరించేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇండిపెండెంట్ జర్నలిస్టులని, అదేవిధంగా సోషల్ మీడియాని నియంత్రించడం కోసం, బెదిరించడం కోసమే బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చిందనేటువంటి విమర్శలు వచ్చాయి. అందుకని ఎన్నికల సమయంలో దాన్ని అమల్లోకి తీసుకురాకుండా నిలుపుదల చేశారు. ఇప్పుడు ఈ ప్రసారాల నియంత్రణ బిల్లుని సవరణలతో ఆమోదించేదానికోసం కొంతమంది సెలెక్టెడ్ సభ్యులకి దీన్ని పంపించి వాళ్ళతో చర్చలు కేంద్ర ప్రభుత్వం జరుపుతున్నట్లుగా ఒక సమాచారం. అయితే ఈ బిల్లుకు సంబంధించినటువంటి విషయాన్ని రహస్యంగా ఉంచుతుంది కేంద్ర ప్రభుత్వం. అసలు ఈ విధమైనటువంటి బిల్లు తీసుకొచ్చేటువంటి సమయంలో ప్రజలందరి ముందు ఈ బిల్లును పెట్టి ఆ బిల్లుకు సంబంధించినటువంటి అంశాల మీద ప్రజలతో చర్చించి ప్రజాభిప్రాయాలు తీసుకొని అప్పుడు దీనికి బిల్లు ఆమోదం తెలియజేసి ఆ బిల్లుని అమల్లోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. కానీ ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇంత రహస్యంగా ఈ ప్రసారాల నియంత్రణ బిల్లుని తీసుకొస్తుంది, ఎందుకు ఇలాంటి ప్రయత్నం చేస్తుంది అనేటువంటి దాని మీద ప్రధానమైనటువంటి హిందూ వంటి ఆ దినపత్రికల్లో కూడా దీని మీద కథనాలు, ఎడిటోరియల్లో కేంద్ర ప్రభుత్వ విధానాన్ని తప్పుపడుతూ కొన్ని కథనాలు వచ్చినటువంటి పరిస్థితి. కొన్ని నేషనల్ మీడియాలో కూడా ఈ విధమైనటువంటి కథనాలు వస్తున్నాయి. ఏంటి అసలుకి ఈ ప్రసారాల నియంత్రణ బిల్లు సవరణల పేరుతో ఏ విధంగా తీసుకొస్తున్నారు, ఏంటి అనేటువంటి దాని మీద ఒక చర్చ జరుగుతోంది. ఇప్పటికైతే ఇది ఇప్పటివరకు బయటికి రాలే. ఎక్కడికి కూడా బయటికి రావడానికి ఎవరికైతే సభ్యులకు ఇచ్చారో ఆ సభ్యులకు కూడా చాలా రహస్యంగా ఉంచారు. ఆ సభ్యులకు ఇచ్చినటువంటి ప్రతులకు కూడా వైట్ మార్క్ వేసి ఇచ్చారు. అది ఎవరి దగ్గర ఉంటే అది గిన బయటికి వెళ్తే వాళ్ళది తెలిసిపోయేటువంటి విధంగా. కాబట్టి రహస్యంగా దీని మీద అభిప్రాయ సేకరణ జరుగుతుంది అనేటువంటి దాని మీద అంటున్నారు. అయితే అసలు ఏముంది దీంట్లో అనేటువంటి దాని మీద యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ కంటెంట్ రైటర్స్ ఆ సమాచారం ఏదైతే ఆ ప్రసారాలు చేసేటువంటి అంశాల మీద కేంద్ర ప్రభుత్వం నియంత్రణ ఉండేటువంటి విధంగా సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి సంస్థలు, ఛానల్స్, కొన్ని గణనీయమైనటువంటి సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి అన్నిటిని కూడా వాళ్ళు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి సంస్థ దగ్గర వాళ్ళ వివరాల మొత్తాన్ని నమోదు చేసి ఆయా ఛానల్స్, ఆ యూట్యూబ్ ఛానల్స్, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్, వాటినన్నిటిని కూడా ఆ సంస్థ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో సంస్థ స్క్రూటినీ చేసేటువంటి విధంగా కూడా ఇది తీసుకొచ్చేటువంటి ఆలోచనలు చేస్తున్నారు అనేటువంటిది సమాచారం. దీంతో పాటుగా అసలుకి ఆయా ఛానల్స్కి వచ్చేటువంటి గూగుల్ యాడ్స్, ఇతర యాడ్స్ ఏమిటి, అసలు వాళ్ళకి ఫైనాన్షియల్గా ఎవరు సపోర్ట్ ఉంటున్నారు ఏంటి, ఈ వివరాలను కూడా ఆ సంస్థలు సేకరించబోతున్నాయి. అంటే దీన్ని బట్టి మొత్తము యూట్యూబర్సు, అదేవిధంగా కంటెంట్ రైటర్సు, ఇండిపెండెంట్ జర్నలిస్టులు వాళ్ళ వివరాల మొత్తాన్ని కూడా ఈ సంస్థకు అందించాలి. ప్రభుత్వానికి గన నచ్చనటువంటి ఏమైనా ప్రసారాలు చేసినా, వాళ్ళకి ఇష్టం లేనటువంటి ప్రసారాలు చేసినా వాళ్ళ మీద ఏమన్నా చర్యలకు తీసుకున్నటువంటి అధికారం కూడా ఆ సంస్థకు ఉండేటువంటి విధంగా
ఈ ప్రసారాల నియంత్రణ బిల్లును తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టుగా సమాచారం. ఇప్పుడు వరకు న్యూస్ ఛానల్స్, శాటిలైట్ ఛానల్సు, అదేవిధంగా న్యూస్ పేపర్సు, ఇవన్నీ కూడా కొంత వీటిని నియంత్రించడానికి వ్యవస్థలు ఉన్నాయి. ఈ విధమైనటువంటిది ఈ సోషల్ మీడియా నియంత్రించేటువంటి వ్యవస్థలు అయితే ఇప్పుడు వరకు లేవు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాని కూడా నియంత్రించేటువంటి విధంగా ఈ ప్రసారాల నియంత్రణ బిల్లు గిన వస్తే రేపొద్దున మరి ఈ నియంత్రణ గిన స్టార్ట్ అయితే, అంటే ఇది ఒక రకమైనటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)A ప్రకారంగా భావ ప్రకటన స్వేచ్ఛను ఎవరికి వాళ్ళ అభిప్రాయాలని వెల్లడించేటువంటి అధికారం ఉంటుంది. అది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. ఆ హక్కును హరించేటువంటి విధంగానే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రసారాల నియంత్రణ బిల్లును తీసుకొస్తుంది అనేటువంటిది ఒక చర్చ జరుగుతున్నటువంటి అంశం. పూర్తి స్థాయిలో ఈ బిల్లు బయటికి వస్తే, వచ్చిన తర్వాత నిజంగా గిన దీంట్లో గిన ఈ భావ ప్రకటన స్వేచ్ఛను హరించేటువంటి విధంగా ఉంటే మరి ప్రతిపక్షాలు అంగీకరించేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. మరి ఈ బిల్లుని ఏ విధంగా తీసుకొస్తారు ఏంటి అనేటువంటిది మరి చూడాలి భవిష్యత్తులో.